నాకు బ్యాక్ సైడ్ వెళ్తే మాదాపూర్, లెఫ్ట్ వెళ్తే ఒక కాలనీకి వెళ్తుంది. సో ఈ సిగ్నల్ దగ్గర ఎందుకు ఉంది తొలి వెలుగు అంటే ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను పిలిచి సమీక్ష నిర్వహించి 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నది. అధికారులు మొద్దు నిద్రను వీడి జనంలోకి వెళ్ళాలి, సమస్యల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి మాటను ఎక్కడ కూడా అధికారులు చెవిన పెట్టినట్టుగా కనిపించట్లే. సో ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నగరం నడిపొట్టునటువంటి ఈ సిగ్నల్ దగ్గర ఒకసారి మనం కనుక చూస్తే సమయం 11:50 అవుతున్నది. సమయం 11:50 అవుతుంది. ఇంకొద్దిసేపు అయితే 12 అవుతుంది. సో ఈ మిట్ట మధ్యాహ్నము పట్టపగలు లైట్లు వెలుగుతూ ఉన్నాయి. కేవలం ఈ ఒక్కరోజు కాదు, గత నెల రోజుల నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఈ లైట్లను పట్టించుకునేటువంటి నాదుడే లేదు. అంటే అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. టైం ఎంత అవుతుంది ఏమైనా ఐడియా ఉందా? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైమా 12 అవుతుంది. ఒకసారి లైట్లు వెలుగుతున్నాయి, కనిపిస్తున్నాయి పైన మీకు? రైట్. ఎంత విద్యుత్ వృధా అవుతుందో దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వద్దా? 100% తీసుకోవాలి. దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదంటే మన ఎంప్లాయీస్ని కూడా కరెక్ట్గా చూడట్లేదు వాళ్ళు. కరెక్ట్ టైట్ చేస్తే డేట్ మార్నింగ్ 5:30కి ఆఫ్ అయిపోవాలా. అవును, దాదాపు నెల రోజులు అవుతా ఉన్నది ఈ విద్యుత్ స్తంభాలు లైట్లు వెలగబట్టి. నెల కాదండి, ఎక్కువనే అయింది. రెగ్యులర్ వస్తారా ఈ రూట్లో? నా ముంగట్నే నా ప్లాట్. అంతేనా? నా ప్లాట్ ముంగట్నే ఉంది. ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి చూస్తూ ఉన్నారు అయితే? 2 months ఏంది, నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. అవి సరిగా ఆఫ్ చేయరు, ఏం చేయరు. అది ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ మీద? ముఖ్యమంత్రి ఏమో ఖచ్చితంగా ఈ డబ్బు అంతా వృధా చేసే బదులు ఇదే టైం మెయింటైన్ చేసి ఈ డబ్బు మిగులుతే ఇంకా దేనికన్నా యూజ్ చేయొచ్చు కదా. ఈరోజు రైతు బంధా లేదు, అది లేదు, ఇది లేదు, FTAలు అవన్నీ కొలగొట్టే బదులు ఇవన్నీ కాపాడుకుంటే ఎంతో డబ్బు మిగులుతుంది కదా. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది ఇది సామాన్యులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాబాయ్ టైం ఎంత అవుతుంది అంజాదా? ఇప్పుడు 12 అవుతుంది. వెనక లైట్లు కనబడుతున్నాయి ఒక్కసారి? కనపడుతుంది. ఏ టైంలో వెలగాలి లైట్లు, ఏ టైంలో బంద్ కావాలి? నైట్ పూట వెళ్ళగాలి లైట్లు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వెళ్ళగాలి లైట్లు. ఈ దొంగల మీద మనం ఏం యాక్షన్ తీసుకోవాలి? సరిపోయిన యాక్షన్ తీసుకుంటూ లేకనే కదా ఇది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఉంటే కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, ఎవరికి పట్టింపు లేదు దేశం మీద. అందుకోసం ఈ భారం వల్ల ఎవరికి వేస్తారు? ప్రజల మీద పడుతుంది భారం. సో ఇది ఇట్లా ప్రభుత్వాన్ని 6 గంటలకు కరెంటు పోతే తీస్తారు, పొద్దున 11 గంటలకు వేస్తారు. ఎవరిని చెప్పనికి పోతే అది పోయింది ఇది పోయింది అని చెప్తుంటారు. అది ఇట్లా పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా టైం 12 అవుతున్నది. ఈ 12 గంటలకు కూడా ఈ లైట్లు ఇట్లున్నాయంటే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే అధికారులు మరి ఈ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారి మీద ఏమైనా వేటు వేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ లైట్లు అయితే ఏ టైంకి ఆఫ్ కావాలి, ఏ టైంకి ఆన్ కావాలి సార్ మీరు చెప్పండి. మార్నింగ్ 6 వరకు 5:30, 6 వరకు కావాల్సిందే. అవి ఎందుకంటే కరెంట్ కదా మనకు. ఆయన ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నాడట పాపం, ఆయన చేస్తే ఏమంటాడు అన్న, టెక్నికల్ ఇష్యూ అన్న, వారం రోజులు అయింది, అది షార్ట్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఒక్కరోజు టెక్నికల్ ఇష్యూ అంటే వచ్చి చూసుకోవాలి కదా. ఎవరో ఎలక్ట్రీషియన్ వచ్చి చూస్తే టెక్నికల్ ఇష్యూ పెద్ద ఇది కదా, వచ్చి చూసుకోవాలి దాని గురించి. దాదాపు ఇక్కడ సామాన్లు అడిగితేనేమో 2 నెలలు అవుతుందని చెప్తున్నారు. మేము ఇదే రూట్లో వస్తాం రెగ్యులర్గా, మాకు 1 month నుంచి కూడా ఈ లైట్ ఇట్లనే కనబడుతున్నాయి. ఈ మధ్యలో కనబడుతుంది సార్. అది ప్రజలు తప్పు చేస్తే మీరు పెనాల్టీలు వేస్తారు, లేకపోతే ఇంకోటి చలాన్ కొడతారు. బట్ మరి ఇక్కడ ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ఏం పెనాల్టీ చేయాలి సార్? దానికి ఎలక్ట్రీషియన్ పంపించాలి, ఏఈ గారు చెప్పేస్తే వచ్చి ఏదో ఒకటి చేయాలి సార్. దీన్ని చేసి బంద్ చేయాలి. అది వైపు ముఖ్యమంత్రి ఏమో ప్రణాళికలు అంటాడు, సమీక్షలు అంటున్నాడు, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే సస్పెండ్ అంటారు. మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలంటారు? ఏఈ గారు చెప్పేసి ఏఈ గారు చేపియాలి సార్. ఆ పని ఏఈ గారు లైన్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళతో చేపియవలసింది ఆ పని అయితే చేపియాలి సార్. సో ఇది మొత్తం మీద పర్వతి నగర్ సిగ్నల్ దగ్గర పరిస్థితి. పట్టపగలు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నా కూడా సంబంధిత ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నాడు. 2 రోజులు అయిందని చెప్తాడు, వైపేమో వారం అయింది, టెక్నికల్ ఇష్యూ అంటాడు. బట్ ఇక్కడ స్థానికులను అడిగితే మాత్రం 2 నెలల నుంచి ఈ వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, ఒక్కడు కూడా వచ్చి పట్టించుకునే నాదురెళ్ళి అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతా ఉన్నది. ముఖ్యమంత్రి మాట కూడా విలువ లేకుండా అయిపోయింది. అంటే అధికారుల మీద యాక్షన్ ఉంటుందని అధికారులని ఉరికిచ్చే ప్రయత్నం చేసినా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉండదు, అధికారుల కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఉండదు. సో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ పర్వతి నగర్ ప్రాంతం నుంచి ఎవరైతే రెగ్యులర్గా వెళ్తుంటారో, సో ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిపౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాలకు వెళ్తుంటారో ఖచ్చితంగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి లైట్లు వెలుగుతూ ఉన్నాయి, 2 నెలల నుంచి. అంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లే. ఎంత ప్రజాధనం వృధా అవుతుందో చూడండి. మరి ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి అధికారులు మరి దీనికి మరమ్మతులు చేయిస్తారా, లేకపోతే మరి సంబంధిత ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.
కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, పర్వతి నగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.